చేరువచ్చిన సియోను ప్రార్థనా మందిర విశ్వాసులందరికీ ప్రభు పేరట మరొకసారి హృదయపూర్వకమైన ఈ ఏప్రిల్ మొదటి వార పునరుద్ధాన శుభాలు తెలియజేస్తా నేరుగా దేవుని వాక్యంలోనికి మనము కాలయాపన చేయకుండా మనం వెళ్ళిపోదాం. ఈరోజు మీ మధ్యకి ఒక శ్రేష్టమైన వర్తమానాన్ని తీసుకొని వచ్చాను. ప్రతి వారం తీసుకొని వస్తాను, కానీ కొన్నిసార్లు దేవుడు విపరీతముగా దేవుని ఆత్మచేత ప్రేరేపించబడినప్పుడు దేవుడు శ్రేష్టమైన తలంపలుస్తూ మనల్ని సరిచేయడం కొరకు దేవుడు ఒక శ్రేష్టమైన విషయాలు కూడా మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. కాబట్టి నేను ఏమైనా వాక్యానుసారముగా చెప్తే నిజంగా దేవుడు నాతో ఈరోజు మాట్లాడాడు అని అనుకుంటే సరిచేసుకుందాం. అది నాకే కానీ మీకే కానీ మనందరిలో ఎవరికైనప్పటికీ కూడా దేవుడు మనల్ని ప్రేమించి మనకు వాక్కును దయచేస్తున్నప్పుడు దాన్ని మనం చక్కటి మనసుతో అనగా సాత్వికమైన మనసుతో మనము అంగీకరించాలి. అంగీకరించినప్పుడు మనకి క్షేమాభివృద్ధి ఉంటుంది. లేకపోతే దానివల్ల మనకి నిష్ప్రయోజనమే తప్ప దేవునికి మహిమ ఉండదు. రెండవదిగా మనకి క్షేమాభివృద్ధి మేలు కూడా ఉండదు. కాబట్టి నేరుగా లేఖనంలోనికి మనం వెళ్ళిపోదాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయం. మొదటి వచనం చదివి పెట్టండి. రోమీయులకు 15వ అధ్యాయం మొదటి వచనం. కాగా బలవంతులమైన మనము, ఒక్క మాట మన దృష్టి దాని మీద కేంద్రీకరిస్తాం. మనలను మనమే చాలు. 3వ వచనం, రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 3వ వచనం. క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరుచుకోలేదు కానీ. చాలు. మొదటి తెస్సలోనికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. 2వ అధ్యాయం 4వ వచనం. మొదటి తెస్సలోనికీయుల యొక్క పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వల్ల ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టువారము కాక మన హృదయములను పరీక్షించి దేవునిని సంతోషపెట్టువారమై బోధించుచున్నాము. 6వ వచనము, మరియు క్రీస్తు యొక్క అపోస్తలులమై ఉన్నందున అధికారము చేయుటకు సమర్థులమై ఉన్నను, ఇతరుల వలనే కానీ మనుషుల వలన కలుగు ఘనతను నేను కోరలేదు. అదేవిధంగా రోమీయులకు రాసిన పత్రిక లేక హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 5, 6, 7 వచనాలు మార్చి చదువుకుంటాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5, 6, 7 వచనాలు. నేను మొదటి వచనం చదువుతాను, మీరు మధ్య వచనం చదవండి, తర్వాత అందరం కలిసి 7వ వచనం చదువుతాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు అనేటువంటి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగా చెప్పుచున్నాడు, బలి అర్పణ నీవు కోరలేదు, కానీ నాకొక శరీరమును అమర్చితివి, పూర్ణహోమములను పాప పరిహార్థములను నీకు ఇష్టమైనవి. 7వ వచనం మనం అందరం కలిసి చదువుకుంటాం. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వారు మోకరించండి. పరిశుద్ధుడైన తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు. పరమాకాశ సైన్యములారా యెహోవాను స్తుతించుడి.
అనే మాటని ఆధారం చేసుకొని మాతో మాట్లాడిన ఆరాధన వర్తమానం కొరకే నీ దాసుని బలపరిచి వాడుకున్నందుకు స్తోత్రాలు. ప్రభావిగా నిలబడుతూ నాయన దౌర్బల్యుడును అయినటువంటి నన్ను కూడా మీ సిలువ చాటును మరుగుపరుచుకొని సంఘానికి కావలసిన క్షేమాభివృద్ధికరమైన మాటలను ప్రభా మీరు అనుగ్రహించి, పరిశుద్ధాత్మదేవ నాకు సహాయము చేయండి, కృపను అనుగ్రహించండి, నీ కృప చేత బలపరచండి. నీ సన్నిధిలో నిలబడుతున్నప్పుడు నేను పరిశుద్ధంగా, పవిత్రంగా, నిష్కల్మషముగా, నిందారహితముగా నిలబడుటకు నీ కృప అనుగ్రహించండి. మీ బిడ్డల యొక్క సమయమును పాడు చేయకుండానట్లు, వారికి ప్రీతికరమైన పరిచయం చేయనట్లు మీరు ఏర్పరచుకున్నటువంటి యాకోబు స్వాస్థ్యమైనటువంటి సమరూపముగా ఉన్నటువంటి ఆత్మ సంబంధమైన ఇజ్రాయేలుతో కలిసి నేను కూడా సున్నతి పొందినవాడినై హృదయమారా నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ దేవా యోగ్యమైన రీతిలో కూడా బలలో పాల్గొటకు మీ యొక్క కృప దయచేసి సహాయం చేసి కృపను అనుగ్రహించమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. చదవబడినటువంటి లేఖన భాగాల్లో మనము తరచి చూస్తే మీకు ఒక మాట తరచుగా కనబడుతుంది, సంతోషం. ఈ ప్రపంచంలో చాలామందికి అర్థం కాని ఒక ప్రాముఖ్యమైన మర్మయుక్తమైన విషయం ఏంటంటే, ప్రేమికుడు ప్రియురాల్ని చాలా ఈజీగా సంతోషపరచవచ్చు, భర్త భార్యని చాలా సులభముగా సంతోషపరచవచ్చు, బంధువుల్ని స్నేహితుల్ని కూడా చాలా ఈజీగా వారికి కావలసినవి ఇచ్చి ఆనందపరచవచ్చు. ఉద్యోగం చేస్తున్నటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి ఆ కార్యాలయంలో తన యజమానుని దాసుడు తను చెప్పినటువంటి మాటను విని చేసిన దాని ప్రకారం కూడా సంతోషపరచవచ్చు. తండ్రి తన కుమారుడు తన తండ్రిని కావలసినది ఇచ్చి సంతోషపరచవచ్చు అని అందరూ అనుకుంటారు. ఈ ప్రపంచంలో సంతోషానికి చిరునామా దేవుడైతే అసలు ఏది ఇచ్చినా కూడా సంతోషపరచనటువంటి వాడికి చిరునామా ఎవరంటే మానవుడు. భర్త ఎంత ఇవ్వనియండి, భార్య సంతోషపడదు. ఎంతమంది అనుభవించారో లేదో నాకు తెలియదు, కానీ మీరు ఏది ఇవ్వండి తృప్తి ఉండదు, బిడ్డలకి ఏది పెట్టండి తృప్తి ఉండదు, బంధువులకి ఏది చేయండి తృప్తి ఉండదు, స్నేహితులకి ఎంత సాయం చేయండి తృప్తి ఉండదు, ఎవరికి ఏది చేసినా తృప్తి ఉండదు, సంతోషింపజేయలేము. కానీ అందరూ ఏమనుకుంటారంటే మనుషుల్ని చాలా ఈజీగా సంతోషపరచవచ్చు అనుకుంటాం. ఎందుకు మనుషులు సంతోషపరచలేరు అనే మాటకి లేఖనాలలో ఉన్న ఒక సత్యం ఏంటంటే, మానవుడు మారిపోయేవాడు. అర్థమైంది నేను చెప్పిన మాట? మానవుడు. ఈరోజు తమ్ముడు సాల్మాన్కి బిర్యానీ ఇష్టం అనుకోండి, మీరు కంటిన్యూగా బిర్యానీ పెట్టండి చూడండి. ఏం తమ్ముడా, నీకు 365 రోజులు కంటిన్యూగా కమాత్ బారి బిర్యానీ నీకు పెడితే నీకు ఇష్టమా? ఖచ్చితంగా నేను 100% చెప్పగలను, తినలేరు. పోనీ రోజు కాయగూర భోజనము ఒకే భోజనం పెట్టండి, తినగలుగుతారా? రెండు. ఎప్పుడు కట్టినటువంటి చీర మీరు కట్టగలుగుతారా? కట్టగలలేరు. ఇవన్నీ దీని అర్థం ఏంటంటే, చెప్పదలుచుకుంది మానవుడు మారిపోతాడు. అంటే రోజు రోజుకి క్రొత్తదనం కోరుకుంటాడు, మారాలనుకుంటాడు, మార్చి చూపించాలనుకుంటాడు, మారాలని ఆశపడతాడు. విచిత్రం చెప్తాను, కానీ అందరూ మానవులు ఆలోచించేటటువంటి పొరపాటైన విషయం ఏంటో తెలుసా? ఈ ప్రపంచంలో ఎవరినైనా సంతోషపరచవచ్చు, కానీ దేవుణ్ణి మాత్రం మనము సంతోషపరచలేమని అనుకుంటారు. కానీ ఎంత ఈజీయో తెలుసా దేవుణ్ణి సంతోషపరచడం? డెడ్ ఈజీ. విషయం ఏంటంటే మార్గం తెలియదు మనకు, అందుకే చేరుకోలేకపోతున్నాం. ఈరోజు మీకు ఒక మార్గం చూపిస్తాను, ఎంతమంది దేవుణ్ణి సంతోషపరుస్తారో చూద్దాం.
ఉదయకాల సమయంలో మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, ఇంకోలాగా అనుకోవద్దా? 40 దినాల యొక్క ఉదయకాల ప్రార్థనలకు వస్తున్నారు మీ అందరూ. వచ్చిన వారు ఆదివారం పూట సరిగ్గా 4 గంటల నుంచి 4:30కి ఎవరు లేచి దేవుని వాక్యం దగ్గరికి పాదాల మీద పడ్డారో దయచేసి మీ చేతులు ఎత్తండి. దేవునికి స్తోత్రం. వచ్చిన కొంచెం మంది దేవునికి కన్నా, అంటే నా ఉద్దేశం మిమ్మల్ని అందరినీ నేను ఎందుకు పురుకొల్పుతున్నాను, మిమ్మల్ని అడిగి మిమ్మల్ని తక్కువ చేయాలని నా ఉద్దేశం ఎప్పుడు కాదు చెల్లి తమ్ముడా, ఇప్పుడు అది కాదు. అన్నయ్యగా నా మనసును మీరు అర్థం చేసుకుంటారని, ఒక దేవుని సేవకుడిగా నన్ను అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తాను. ఎవరిని నేను తక్కువ చెయ్యను, కానీ తక్కువ చేసి మాట్లాడతాను. ఎందుకో తెలుసా? మీలో రోషం ఎలాగైనా వస్తుందని నా ఉద్దేశం. రే ఏం బ్రతికినవరా బ్రతుకు, నిజంగా వాడు మనసులో ఆ మాట తీసుకొని మా డాడీ చేత నేను ఒక మాట అనిపించుకోవాలా, చేసి చూపిస్తాను అంటే ఎలా ఉంటుంది? మా డాడీ ఎప్పుడు అలాగే అందరూ మనకి ఎందుకులే అని చెప్పి అన్నాడు అనుకోండి, వాడు ప్రయోజకుడు కాడు. అంటే సీరియస్గా తీసుకుందాం ఈ మాట. మందిరానికి రావేంద్రా అని 100 సార్లు అడుగుతూ కొన్ని రోజులకి వీడు అడిగినా వేస్ట్ అని వదిలేసాం అనుకో, వాడు ఏమనుకుంటాడు? ఒక్కరోజైనా మనసులో కలుక్కు మనాలి చిన్న మాటైనా. అన్నయ్య ప్రతిసారి ఆదివారం వచ్చినప్పుడు నన్ను అడుగుతుండేవాడు ఎంత ప్రేమగా, అరే చెల్లి ఏరా రాలేదు, తమ్ముడా ఏం రాలేదు మందిరానికి, ఎంత నేను రాకపోయినా అనేక సార్లు ఎక్కడ తిరిగినా ఎక్కడ కనబడినా నన్ను అడుగుతుండేవాడు. ఈరోజు నా ఎదురు కనబడుతూ అలాగా నా సమీపంలో గడిచిపోతున్నాడు, కానీ అన్నయ్య మాత్రం నన్ను ఎందుకు రావడం లేదని అడగట్లం లేదే అనే ఒక్క ఆలోచన తన హృదయంలోకి వస్తే నేను అనుకుంటాను మార్పు అక్కడి నుంచే ప్రారంభం అవుతుంది. చెప్పదలుచుకున్న ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, ఈ ప్రపంచంలో మనుషుల్ని మనం ఇప్పుడు సంతోషపరచలేం ప్రియమైన వర్లారా. మనుషులు వెంటపడి వాళ్ళని సంతోషపరుస్తామని చెప్పేసి ఘనకార్యాలు మాత్రం చేయొద్దు. ఎట్టి పరిస్థితుల్లో కూడా భార్య భర్తను సంతోషపరచాలని మాత్రం ఎప్పుడు చెప్పండి. మరి ఎందుకు నువ్వు ఉన్నది ఏ కోణంలో అంటే దేవుని విషయంలో. అంటే నా అర్థం ఏంటంటే, ఒక పక్క ఇందాకల పాస్టర్ గారు ఒక మాట చెప్పారు, ఎంతమంది భర్తలు అంటే భౌతిక సంబంధమైన భర్త, ఆత్మ సంబంధమైన భర్త యేసు ప్రభు వారు. ఇద్దరిని కంపేర్ చేస్తే ఎవరు ఎక్కువ? ఎప్పుడు కూడా దేవుడే మొదట. ఎందుకు చెప్పండి? కాదు చెప్పండి, మీరు ఆన్సర్ ఎలా చెప్తారని అనుకోలేదు. ఎందుకంటే నీకు భర్తనిచ్చినవాడు ఆయన కాబట్టి. అరే మీరు ఏ సింపుల్ లాజిక్ ఎందుకు మిస్ అవుతారు? ఇంత తెలివైన వాళ్ళు అంటారు. నీకు భర్తనిచ్చినవాడు ఎవరు? ఏం తమ్ముడా, నీకు భార్యనిచ్చింది ఎవరు? దేవుడే. కాబట్టి ఎవరు ముందు ఉండాలా? అంతే కదా మరి. ఆయనను సృష్టించాడు బాగానే ఉంది, ఆయన కూడా సృష్టించాడు. ప్రాముఖ్యమైన మాట, ఒక వ్యక్తి దేవుడిని సంతోషపరచడానికి దేవుడు మానవుడిలాగా మారిపోయేవాడు కాదు. ఆయన మార్పు లేనివాడు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. మీరు ఏది చేయండి సంతోషపడిపోతాడు. అలాగా ఈ హెబ్రీలు రాసిన పత్రిక 10వ అధ్యాయం నేను చదువుతున్నప్పుడు, ఉదయకాల సమయంలో ధ్యానిస్తున్నప్పుడు, చాలా లోతుగా ధ్యానిస్తున్నప్పుడు దేవుడు ఒక 3 అద్భుతమైన సందర్భాలు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. రండి 10వ అధ్యాయం 5వ వచనం చదువుతారా? కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు, చాలు. మొదటిది యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో ప్రవేశించినప్పుడు, దీనికి ఒక పేరు పెడదాం, బర్త్. లోకంలో ప్రవేశించడం అంటే మనం అందరం లోకంలో ప్రవేశించామా లేదా? తల్లి గర్భంలో నుండి. నా మాట వినాలి, నన్ను చూస్తూ వినాలి, అవసరమైనప్పుడు రాసుకోనండి, చెప్పినప్పుడు దేవుని వాక్యము చదవండి, చూడండి. లోకములో ప్రవేశించినప్పుడు, ఎవరు ప్రవేశించినప్పుడు? యేసు ప్రభు ప్రవేశించినప్పుడు. దీనికి ఒక పేరు పెడదాం, జన్మ. నెంబర్ 1. నెంబర్ 2, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ
నాకు ఒక శరీరమును అమర్చితివి. రెండవది, నెంబర్ 1 ఈజ్ బర్త్. రెండవ అనేది శరీరము లేక దేహము, బాడీ. నెంబర్ 1 ఈజ్ బర్త్, నెంబర్ 2 ఈజ్ బాడీ అంటే దేహం. మొదటిది జన్మ, రెండవది దేహము. 3 నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను. మూడవది గ్రంథపు చుట్ట లేకపోతే బైబిల్ లేకపోతే బుక్ అని కూడా అనొచ్చు. 3 సందర్భాలు. ఈ మూడిటిని బట్టి యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవుణ్ణి సంతోషపరిచాడు. ఇందాకల 15వ అధ్యాయం రోమిలకు రాసిన పత్రిక 3వ వచనంలో చెప్పాను, క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరుచుకోలేదు. తన్ను తాను ఏమి సంతోషపరుచుకోలేదు. ఇప్పుడు ఒక మాట, యేసుక్రీస్తు ప్రభువారిని అందరూ ప్రేమిస్తున్నాం కదా, యేసు ప్రభువారిని అందరూ ప్రేమిస్తున్నాం కదా. అరే నా వైపు చూసి ఎందుకు చేయట్లేదు? యేసు ప్రభువుని అందరూ ప్రేమిస్తున్నాం కదా. ఒకవేళ ప్రేమిస్తే ఆయనకి ఏది ఇష్టమో అది చేస్తే సరిపోతుందా లేదా? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేసి తండ్రిని సంతోషపరిచాడో యేసు ప్రభువుని చూసి మనము అదే చేస్తే మన సృష్టికర్త అయిన దేవాది దేవుని మనము సంతోషపరచగలం. చాలామంది టైటిల్స్ ఎలా పెడతారు, దేవుణ్ణి సంతోషపరచటం ఎలా. కొన్ని కాంప్లెక్స్లో వెళ్ళినప్పుడు బస్ స్టాప్లో కానీ మీరు చూస్తే భర్తని సంతోషపరచుట ఎలా పుస్తకాలు రాశారు. మేధా సంపత్తు కలిగినటువంటి వివేకమైన బుద్ధ జీవులు. నాకు తెలిసి ఇన్ని పుస్తకాలు చదివినటువంటి వారు, రాసిన పుస్తకాలు చదివినటువంటి వారు కూడా, బాగా గమనించండి, రాసిన పుస్తకాలు చదివిన వారు కూడా ఈ రోజు వరకు భార్య మనసునే అర్థం చేసుకోలేకపోయారు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఏ భర్త ఈ ప్రపంచంలో భార్యని సంతోషపరచలేడు. అందుకే అన్నాను, దయచేసి అంతగా వెళ్ళిపోకూడదు మనం ఇప్పుడు కూడాను. అలాగని చేయకుండా ఉండకూడదు, ప్రయాసపడాలి, ప్రయత్నించాలి. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి. ఎందుకన్నాడు ప్రేమించుడి అంటే? ప్రేమించుడి అనేది కన్నా ప్రేమించుడి. భార్యలారా మీ భర్తలు స్వపురుషులకు లోబడి ఉండుడి అంటే అర్థం ఏంటి? వీళ్ళు ఉండరు, వాళ్ళు ప్రేమించరు, కాబట్టి ఎప్పుడు చెప్తూనే ఉంటారు, చేస్తూనే ఉంటారు. కాబట్టి దేవుడు గొప్ప మేధావి. కాబట్టి గమనించండి. ఇప్పుడు ఒక మాట, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు తండ్రి అయిన దేవుడిని సంతోషపరచడంలో తాను తీసుకున్న మొట్టమొదటి అంశం ఏంటంటే, మొట్టమొదటి మెట్టు ఏదంటే, ఈ లోకములోనికి నేను ప్రవేశించినప్పుడు. యేసుక్రీస్తు ప్రభువారు లోకంలోకి ప్రవేశించిన తర్వాత ఆయన జన్మము ద్వారా దేవుడట చాలా సంతోషపడ్డాడట. బాగా గమనించండి, నేను ఒక మాట చదివి చెప్తాను. మత్తయి రాసినటువంటి సువార్త, మత్తయి గారు రాసినటువంటి సువార్త, మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనం. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని వచ్చాను. యేసుక్రీస్తు ప్రభువు గురించి తండ్రి అయిన దేవుడు ఇస్తున్నటువంటి ఒక వాంగ్మూలం ఏంటంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను. మీరు గమనించండి, ఒక వ్యక్తిని సంతోషపరచాలంటే వాడు ఏమీ చేయకుండా, వాడు ఏమీ కూడా తను చెప్పిన మాట లేకపోతే తను ఎక్కడైతే ఉన్నాడో అక్కడే ఉండుట ద్వారా ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని సంతోషపరచగలుగుతాడా? నేను మరీ చెప్తాను, మీకు అర్థమైనట్టు చెప్తాను. ఒక వ్యక్తి పుట్టాడు, పుట్టిన తర్వాత అసలు ఏమీ చేయలేదు, ఏమీ చేయకుండా ఒక తండ్రి ఒక కుమారుడు గురించి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని చెప్పగలుగుతారా? మరి యేసుక్రీస్తు ప్రభు గురించి ఎందుకు చెప్పుంటాడు? మీకు ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా?
ఎందుకంటే ఒక 5 శ్రేష్టమైనటువంటి మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియమైన వారులారా. ఈ మాట మీరందరూ అనుకోవచ్చు, ఈ మాట యేసు ప్రభు చెప్పడానికి ముందుగా ఎన్ని సంవత్సరాలు గడిచాయి? ఈ మాట ఎప్పుడు చెప్పబడింది? ఇప్పుడు 30 సంవత్సరాలు అంటే యేసుక్రీస్తు ప్రభువారు నిండు యవ్వనుడైనప్పుడు బాప్తిసము తీసుకున్న సరికి తండ్రి అయిన దేవుడు ఆకాశము నుండి ఒక శబ్దం ద్వారా యేసు ప్రభువారికి చెప్పబడిన మాట. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన అన్నాను. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ప్రవేశించినప్పుడు జన్మము నుంచి ఆయన యవ్వనుడు అనేటువంటి ఈ 30 సంవత్సరంలో ఆయన ఏదో చేసి ఉండాలి. ఆయన ఏదో ఆ కారణం చేత ఈయన నా ప్రియకుమారుడు అని చెప్పాడు. ఇంతకు యేసు ప్రభు ఏం చెప్పారు? ఏం చేసి ఉంటారు ఈ 30 సంవత్సరాల్లో? ఒక శ్రేష్టమైన, నేను 7 కారణాలు చెప్పొచ్చు, కానీ నేను ఒక్క కారణం చెప్తాను, ఎందుకంటే సమయం లేదు కాబట్టి. ఎందుకు చాలా డీప్ డెప్త్, చాలా అర్థవంతంగా మనం అర్థం చేసుకుంటే కానీ మనకు అర్థం కాదు. రండి ఏం చేశాడో చూద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయం. లూకాసు వార్త 2వ అధ్యాయం 41-42 చదువుదాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 42వ వచనం. ఆయన 12 ఏండ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకు వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. ఆ దినములు తీరిన తర్వాత తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచెను. చాలు. 46వ వచనం. 3 దినములైన తర్వాత ఆయన దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలు ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూచిరి. చాలు. ఈ మాట మీకు గమనిస్తే యేసు ప్రభు పుట్టినప్పటి నుంచి ఆయన బాప్తిజం తీసుకున్నటువంటి ఈ 30 సంవత్సరాలలో ఇది మర్మయుక్తముగా దాచబడినటువంటి కాలం. అంతవరకు యేసుక్రీస్తు ప్రభువారు ఎవరికి ఎక్కడ కూడా ఎక్స్పోజ్ అవ్వలేదు, బయలుపరుచుకోలేదు. ఈ 30 సంవత్సరాలు ఏం చేస్తారో తెలుసా? ప్రతి ఏటా యెరూషలేము మందిరానికి వెళ్ళి ఆయన చేసింది మొట్టమొదటి వాడుకు చొప్పున, చూడండి ఆ మాట, వాడుకు చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. ఒక్కటి గమనించండి, ఇక్కడ ఎన్ని వయసు ఎంత? యేసు ప్రభుది 12 సంవత్సరాల వయసు. ఇక్కడ ఎంతమంది 12 సంవత్సరాల వయసు ఉంది? 12 years. 12 సంవత్సరాలు ఎవరికైనా ఉందా? 12 years. 12 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఎంతమందికి ఉంది? హౌ మెనీ ఇయర్స్? నెహెమయా. ఇంకెవరు? హౌ మెనీ ఇయర్స్? 10 years. You also, you have to raise your hands while I'm saying to you. జాన్సన్, ఇంకా చిన్నపిల్లలు ఉన్నారు కదా. ఏ రోజు కూడా 30 సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా దేవుని మందిరం మానలేదంటే యేసుప్రభు వారు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అన్నటువంటి మొట్టమొదటి మాటలో నాకు అర్థమైంది, దేవుడు నాకు అనుభవంలో తీసుకొచ్చిందంటే హీ నెవర్ ఫర్సేకెన్, హీ నెవర్ అవాయిడ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. నీ చిత్తము నెరవేర్చడానికి నేను వచ్చాను ప్రభా. 12 ఏండ్ల అయినప్పుడట వాడుక చొప్పున యెరూషలేము దేవాలయానికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఏం చేశాడు తెలుసా? 2వ మాటలా కనబడింది, చూడండి. నాచరించుటకు వాడుక చొప్పున యెరూషలేముకి వెళ్ళిరి. దినములు తీరిన తర్వాత వారు తిరిగి వెళ్ళుచుండగా, ఎవరు తిరిగి వెళ్ళుచుండగా? తల్లిదండ్రులు తిరిగి వెళుతుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచిపోయాడు. వాట్ ఎ గ్రేట్ స్టేట్మెంట్! ఈరోజు నీ బిడ్డలు దేవుని మందిరంలో నిలబడలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? తల్లిదండ్రులైన మనము నిలబడకపోవడం. దేవుడు ఇస్తున్న యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సవాల్, తండ్రి అయిన దేవుడిని నేను సంతోషపరచడానికి నా జన్మము ద్వారా నేనేం చేశానో తెలుసా? నాకు 12 ఏండ్ల వయసు వచ్చినప్పుడు నేను వాడుక చొప్పున ఏ రోజు దేవుని మందిరం మానలా. నా 12 ఏండ్లు అయినప్పుడు దేవుని మందిరము మానలేదు, దేవుని మందిరముని విడిచి పెట్టలేదు, నిలిచి ఉండుట. అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని మందిరంలో స్థిరముగా ఉండుట. డోర్ క్లోజ్ చేసేయండి అమ్మ.
2 మాటలు. 3వ మాట చూస్తాం. 3 దినములైన తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య ఎక్కడ కూర్చున్నాడు? ముందు, వెనకాల, చివరిలో బోధకుల మధ్యలో కూర్చున్నాడు. ఎక్కడ కూర్చున్నాడు? టీవీ సీరియల్ చూస్తున్న అక్క పక్కన కాదు, సినిమాలు చూస్తున్నటువంటి అన్నయ్యల పక్కన కాదు, దేవుని మందిరంని ఎగ్గొడుతూ దేవుని మందిరికి రానటువంటి బ్రదర్స్ పక్కన కాదు. ఎవరి పక్కన? నీ మాటలు కొంచెం కఠినంగా ఉన్నాయి కదా, కొంచెం బాధాకరంగా ఉన్నాయి కదా. మీ అందరూ దేవుని మందిరానికి రావాలని ఆశ ఉన్నది, ఉందా లేదా? కానీ కొన్ని సందర్భాల్లో రాలేకపోతున్నారు. దేవుడికి ఆ మనసు తెలుసు. దాన్ని బట్టి ఈ వాక్యం వారికి వర్తించదు. మరొకసారి చెప్తున్నాను, నీ హృదయం దేవుడికి తెలుసు. మనం ఖాళీగా ఉండి పని ఏమీ లేకుండా మనం దేవుని మందిరానికి రాకపోతే దేవుడు అప్పుడు లెక్క అడుగుతాడు. ఇప్పుడు ఉదాహరణకి నాకు డ్యూటీ ఉంది, నేను డ్యూటీ చేయాలి, వాడు సెలవు ఇవ్వలేదు, ఎక్స్చేంజ్ ఇవ్వలేదు, ఏది ఇవ్వలేదు. అలాంటప్పుడు నేనేం చేయాలా? ఖచ్చితంగా డ్యూటీ చేయవలసిన పని ఉంది. అప్పుడు దేవుడికి తెలుస్తుంది. అది వాళ్ళకి కాదు ఈ మాటలు. నిజంగా నువ్వు ఖాళీగా ఉండి అసలు దేవుని మందిరం అని తెలిసి దేవుని మందిరానికి రాకపోతే వాళ్ళకి ఈ మాటలు. ఈరోజు మనల్ని పరీక్షించుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవుణ్ణి సంతోషపరచడంలో తన జన్మము ద్వారా, నాకు 12 ఏండ్ల వయసు ఉన్నప్పుడే నేను వాడికి చొప్పున దేవుని మందిరానికి వెళ్ళాను, అక్కడే నిల్చున్నాను, బోధకుల మధ్య కూర్చొని ఏం చేశాడు? అది లెక్క. ఏటట? ఉట్టే పక్కలతో మాట్లాడటం కాదు. ఎవరు మాటలు ఆలకించాడు? బోధకులు, దేవుని యొక్క సేవకుడు చెప్పిన మాటలు ఆలకించాడు. ఆలకించిన తర్వాత చెప్పండి తర్వాత ఏటట? ఎందుకు మీరు యేసుక్రీస్తు ప్రభువారు ఆ బోధకుల్ని ఎందుకు ప్రశ్నలు అడగగలిగాడు? ఎందుకు అడగగలిగాడు? ఏంటన్నా? ఎక్సలెంట్. వాక్యం విన్నాడు కాబట్టి. మనం వాక్యం వినలేదు అనుకో, మనకు అర్థం కాదు అనుకో, అర్థం కానివాడు అడిగితే ప్రశ్న ఎలాగుంటుంది? అర్థంగా ఉంటుందా, అనర్థంగా ఉంటుందా? ఆయన అడుగుతున్నప్పుడట ఎంత పరమార్థమైనటువంటి ఆయన బోధకు, ఆయన ప్రశ్నలకు ఆశ్చర్యపోయారట, ఆయన ప్రజ్ఞకు ఆశ్చర్యపోయారు. ఇక్కడ ఆ తలంపు ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు 5 చేశారు. ఇప్పుడు చెప్పండి 5 మాటలు. మొదటిది, వెళ్ళాడు, నిలిచాడు, కూర్చున్నాడు, ఆలకించాడు, అడిగాడు. ఇప్పుడు ఒక మాట. ఏ మాటని ఆధారం చేసుకొని చెప్పాను? ఈ లోకములోనికి ఆయన ప్రవేశించినప్పుడు ఈ 30 సంవత్సరాలలో ఆ 30 సంవత్సరం దాటింది. బాప్తిసం ఇచ్చి యోహాను చేతుల మీదుగా బాప్తిసం తీసుకున్నాడు, నూతన జన్మములోకి అడుగు పెట్టాడు. ఎవరో? యేసుక్రీస్తు ప్రభువారికి నూతన జన్మ అవసరమా? బాప్తిస్మము అవసరం లేదు. కానీ నీకు నాకు ఇప్పుడు చెప్తాను ఒక మాట. యేసుక్రీస్తు ప్రభువారు జన్మ గురించి అలా పక్కన పెట్టి ఇప్పుడు మన దగ్గరికి వద్దాం. యేసుక్రీస్తు ప్రభువాని సొంత రక్షకుడు అంగీకరించి బాప్తిసం తీసుకున్నాం, మారు మనసు పొందాం. ఈ లోకంలో ప్రవేశించినప్పుడు నీవు నూతన జన్మములోనికి వచ్చిన తర్వాత, యేసు ప్రభువును నమ్మిన తర్వాత, యేసు ప్రభువుని విశ్వసించిన తర్వాత, యేసుక్రీస్తు ప్రభువారు ద్వారానే నా పాపాలకు క్షమాపణ వచ్చిందని అనుకున్న తర్వాత, తీర్మానం తీసుకొని బాప్తిసం తీసుకున్న తర్వాత, దేవుని మందిరానికి వచ్చిన తర్వాత, బల్లలో యోగ్యంగా పాలు పొందుకున్న తర్వాత, నా జీవితంలో దేవుని మందిరం ఎన్నిసార్లు మానాం? ఎంతసేపు దేవుని మందిరంలో గడిపాం లేక నిలిచాం? ఎంతసేపు దేవుని మందిరంలో మనం కూర్చోగలుగుతున్నాం? ఎంతసేపు దేవుని యొక్క మాటలు వింటున్నాం? ఎంతసేపు నాకేదైనా సమస్య అర్థం కాకపోతే అన్నయ్యని, సేవకులను వచ్చి అడుగుతున్నాం? నీకు అర్థమైంది నేను చెప్పిన మాట? ఈ 5 ఒకవేళ ఈరోజు దేవుడు నీతో మాట్లాడితే, దేవా నీ మందిరాన్ని చాలాసార్లు నేను కోల్పోయానయ్యా, చాలాసార్లు నీ మందిరంలోనికి నిలవలేవడం అంటే స్థిరంగా ఉండలేకపోయాను ప్రభా, ఎన్నిసార్లు నీ మందిరంలో కూర్చోవాలనుకున్నా కూడా ఏదో పరిస్థితులు బట్టి నేను కూర్చోలేక అటు ఇటు తిరిగిపోతున్నానయ్యా. ఎంతసేపు కూడా నీ వాక్యం విందామని నా ఆశ ఉన్నప్పటికీ కూడా నేను వినలేకపోతున్నాను ప్రభా నాకు కొన్నిసార్లు అర్థం అవ్వకపోతే, అన్నయ్య నాకేంటి అర్థం కాలేదని దేవుని వాక్యానుసారమైనటువంటి ఆలోచన వచ్చినప్పుడు నేను ఎప్పుడు కూడా అడగడం లేదన్నయ్య అని ఒకవేళ నీకు నాకు ఒకవేళ అనిపిస్తే,
ఈరోజు బల్ల దగ్గరికి వచ్చినప్పుడు మనం సరి చేసుకుందాం. చెల్లి, తమ్ముడా, నీ వల్ల దేవుడు ఏమైనా సంతోషిస్తున్నాడా? ఈ 5 మనం ఎక్కడ కోల్పోయాం? ఎక్కడైనా కోల్పోతే నువ్వు ఇంకా రక్షణ పొందవు, కానీ రక్షణ కొనసాగించే దానిలో మొట్టమొదట అడుగు కూడా వేయలేదు. అర్థమైంది నేను చెప్పిన మాట? ఇంకా నీ రక్షణ ఆరంభ దశలోనే ఉన్నావు. కొనసాగించడానికి ఏ ప్రయత్నము చేయలేదు, ఏ పోరాటము నువ్వు సలపలేదు, ఏ రకమైనటువంటి ప్రయాస నువ్వు పడలేదు, ఏ రకమైన ప్రయత్నము చేయలేదు, ఏ రకము పోరాటము సలపలేదు, ఏ రకమైన ప్రయాస పడలేదు. ఇటు రీతిగా నీవు నేను ఉంటే నీ దేవుడిని, ఇందాక అన్నాం కదా, నా భర్త సంతోషపరచలేదా? భార్య భర్తను సంతోషపరచలేదా? మన తండ్రిని దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన భర్త ఉండగా మనం ఈ 5 కోణాల్లో ఏది చేయకపోయినా యేసుక్రీస్తు ప్రభువారు చేశాడు, తండ్రి అయిన దేవుణ్ణి సంతోషపరిచాడు. ఒకవేళ ఈ 5 మనం చేస్తే మన దేవుణ్ణి ఈజీగా సంతోషపరచవచ్చు. ఏమంటాడు తెలుసా? నా మందిరానికి వస్తుంది, నా మందిరంలో ఉంటుంది, నా మాటలు ఆలకిస్తుంది, నా మందిరంలో కూర్చుంటుంది, నా మందిరంలో చెప్పండి ప్రకటన చేస్తుంది, లేకపోతే అడుగుతుంది. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నాకు ఈ మాటలు చదివినప్పుడు నాకు అనిపించింది, ఈ 5 విషయాలలో నేను ఎక్కడైనా తప్పిపోతే ప్రియుడా, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఎంతో ప్రేమతో నిన్నుతో మాట్లాడుతున్నాడు, ప్రేమతో నిన్ను సంధిస్తున్నాడు. సరి చేసుకుందామా? దేవుని దగ్గర ఒప్పుకుందామా? ప్రభా, నేను గత కాలం అంతా సరిగ్గా లేను, నా తండ్రి, నా దేవుడు, నా ప్రియుడు నా కొరకు ప్రాణం పెట్టినాడు, నీ సర్వస్వం నాకు ఇచ్చావు ప్రభా, నీ సమస్తాన్ని నాకు ఇచ్చావు ప్రభా. కనీసం 5 విషయాల్లో నేను ఎక్కడ కూడా నేను సంతోషపరచలేకపోతే దేవుడు అంటాడు, ఒక వ్యక్తిని సంతోషపరచకపోతే ఆ వ్యక్తి ఏమవుతాడో తెలుసా? ఏడుస్తాడట, బాధపడతాడట, కృంగిపోతాడట, క్షీణించిపోతాడట. ఇంకా జీవితంలో ఆ మాటకి నేను చెప్పలేను, ఎందుకురా నాకు ఇలాంటి కొడుకు పుట్టాడు అని అనుకుంటాడట. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? తండ్రిని దేవుడు ఏమంటాడు తెలుసా? ఇలాంటి వాడి కోసమా నేను రక్తం కార్చాను, ఇలాంటి కుమార్తె కోసమా నా ప్రాణాన్ని విడిచిపెట్టాను, ఇలాంటి బిడ్డ కోసమా నేను ఆ సిలువ మండు టెండలో సిలువ మోసుకొని వెళ్ళాను, ఇలాంటి నా బిడ్డల కొరక నేను నా ఒళ్ళంతా దున్నబడిన చారలుగా చేసుకున్నాను, ఇలాంటి వారి కొరక నేను పొడవబడ్డాను, ఇలాంటి వారి కొరక మేకులు కొట్టించుకున్నాను, ఇలాంటి వారి కొరక ముళ్ళ కిరీటం పెట్టుకున్నాను, ఇలాంటి వారి కొరక దూషణ మాటలు అనిపించుకున్నాను, ఇలాంటి వారి కొరక నిందలు మోసాను, ఇలాంటి వారి కొరక ఉమ్ము వేయించుకున్నాను, ఇలాంటి వారి కొరక కొరడా దెబ్బలు 139 దెబ్బలు కొట్టబడ్డాను, ఇలాంటి వారి కొరక తృణీకరింపబడ్డాను, ఇలాంటి వారి కొరక విశ్రాంతిగా మార్చబడ్డాను, ఇలాంటి వారి కొరక వదగ తేబడిన గొర్రె పిల్లగా మార్చబడ్డాను, ఇలాంటి వారి కొరక నా జీవితం అంతా ప్రాణంగా పెట్టాడు అని ఒకవేళ దేవుడు నీ విషయంలోనే నిజంగా బాధపడితే ఈ లోకంలో మనకంటే దౌర్భాగ్యులు ఇంకొకరు ఉండరు. ఇప్పుడు నేను ఒక మాట అడగనా? ఇక్కడ తండ్రులైన వారు చాలామంది ఉన్నారు. మన కొడుకు మన చెప్పిన మాట వినకపోతే హృదయం ఏమైపోద్దా? తలడైపోద్ది. తమ్ముడా, ఎంత తన కష్టం, తన రక్తం చెమట ఓడ్చి నేను తినకపోయినా పర్లేదు, నా బిడ్డలు తినాలా, నాకు దగ్గర లేకపోయినా పర్వాలేదు, నా కుమారుడికి ఉండాలా అనుకొని ఇంతగా మనం ప్రయాసపడతాం మన శరీర సంబంధమైన బిడ్డల కొరకు. మరి ఆత్మ సంబంధమైన తండ్రి, ఆత్మ సంబంధమైన బిడ్డల కొరకు ఆయన ఎంత బాధపడతాడు. ఈరోజు నేను నా జీవితంలో ఒకవేళ అట్టి రీతిగా ఉంటే దేవుని దగ్గరికి వచ్చి సరి చేసుకుందాం. మొదటి మాట, నీవు నూతన జన్మ పొందినప్పుడు బర్త్ ద్వారా ఏమైనా దేవునికి సంతోషపరిచాము, మొదటి మాట. రెండో మాట, హెబ్రీయులు రాసిన పత్రిక రండి 10వ అధ్యాయం. హెబ్రీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయం చదువునానా? 5వ వచనంలో, బలియు అర్పణియు నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత మనమందరం అనుకుంటాం, నవమాసాలు మోసి మరియమ్మ గారు రక్తం ఇచ్చి శరీరం ఇచ్చి బిడ్డను కన్నది. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఒకవేళ ఆ శరీరం మరియమ్మ గారిది అయితే, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఒకవేళ ఆ రక్తం మరియమ్మ యేసేపు గారిది అయితే ఈ లోకంలోనికి ఏ మానవుడి యొక్క పాప క్షమాపణ జరగదు. చాలాసార్లు మీకు చెప్పుంటాను, సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా నేను చెప్పగలుగుతాను, కానీ ఇప్పుడు అది సందర్భం కాదు. నాకు ఒక శరీరాన్ని అమర్చాడట దేవుడు. ఎవరు చెప్పాలి? ఎవరు? రైట్, బాగా గమనించండి.
యేసుక్రీస్తు ప్రభువారు శరీరాన్ని అమర్చిన తర్వాత ఆయన శరీరము ద్వారా ఏం చేశాడు చూడండి. 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. చాలు. ఏంటట? క్రీస్తు శరీరమందు శ్రమపడ్డాడు. చాలా జాగ్రత్త. శ్రమ పడ్డం అంటే మీకు చెప్తాను. శ్రమ అంటే ఏంటో చెప్తాను ఈరోజు. అసలు మనకి దేవుడు శరీరాన్ని ఇచ్చాడు. ఏ శరీరాన్ని ఇచ్చాడు చెప్పండి? ఎవరిచ్చారు మనకు శరీరం? శరీరాన్ని మనకి ఎవరిచ్చాడు? ఏటి చెప్తే ఏటవుతుంది అనుకుంటున్నారు. ఏ శరీరాన్ని ఎవరిచ్చారు? దేవుడు తల్లి గర్భములో ద్వారా మనకు అనుగ్రహించాడు. బాగా గమనించండి. యేసు ప్రభువుని నమ్మకమునుపు నీ శరీరం వేరు. నూతన జన్మములోకి వచ్చిన తర్వాత, న్యూ బర్త్ వచ్చిన తర్వాత న్యూ బాడీ వచ్చింది మనకి. అంటే నూతనమైన శరీరం వచ్చింది. అవునా కాదా? కాదా? రండి ఎలాగో చెప్తాను. 1 కొరింథీయులు రాసిన పత్రిక, 1 కొరింథీయులు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం, 9, 10, 19, 20 క్షమించండి. 1 కొరింథీయులు 6, 19, 20. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి పరిశుద్ధాత్మకు ఆలయం ఉన్నదని ఎరుగురా. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో. చాలు. మనము శరీరం అంటే చాలా ఈజీగా, చాలా క్యాజువల్గా, అంటే మనకేమీ పట్టనట్టుగా మన శరీరం గురించి మనం అనుకుంటాం. శరీరాన్ని ఎంతమంది పట్టించుకుంటున్నారో దయచేసి మీ చేతులు ఎత్తమని నేను అడగను, కానీ ఎంతమంది శరీరం గురించి ఎక్కువ ఆలోచిస్తారో చెప్పండి. మీరు ఆలోచిస్తున్నారా ఏమైనా శరీరం గురించి? శరీరమును గురించి మీలో ఎవరైనా ఆలోచిస్తున్నారా? శరీరమును గురించి మనలో ఎవరైనా ఆలోచిస్తున్నారా? మన శరీరమును గురించి ఎవరైనా ఆలోచన చేస్తున్నారా? చేయట్లేదా ఎవరు కూడా? మీకు శరీరం అంటే మీకు ఇష్టం లేదా? శరీరం గురించి మీరు ఎవరు ఆలోచించట్లేదా? నేనైతే ఖచ్చితంగా ఆలోచిస్తాను శరీరం గురించి. చక్కగా మంచి వాచ్ పెట్టుకోవాలనుకుంటుంది శరీరం. చక్కగా మంచి రేమాండ్స్ లేకపోతే మంచి లినిన్ కాటన్ డ్రెస్ వేయాలనుకుంటుంది. మంచి రీబాక్ సన్ గ్లాసెస్ పెట్టుకోవాలనుకుంటుంది. జిఆర్టీ గోల్డ్ లేకపోతే మల్బర్ గోల్డ్ పెట్టుకోవాలనుకుంటా. పెట్టుకోదా? శరీరం కోరుకోదా? నేను కోరుకోలేదన్నాడు చెప్పండి, రేపు సాక్షి పేపర్లు ఇస్తాను. ఏనా? ఎవరైనా ఏం తమ్ముడా చేసుకోరా? మంచిదే, నేను కాదని అనడంలా తప్పేం కాదు. దేవుడి దాని సొంత దేవుని బిడ్డలు. నా తండ్రి రాజకుమారులాగా ఉండాలి. అలాగే నీ రాణి ఎలా తయారవ్వాలి అలాగే తయారవ్వాలి. మీకు అర్థమైంది నేను చెప్పినాడు? రాజకుమార్తె ఎలా తయారవ్వాలో అలాగే తయారవ్వాలి. అర్థమైందా? రాణికి ఆపోజిట్ ఒక వ్యక్తి ఉంది. ఆవిడ కూడా రాణిలాగా తయారవుదాం అనుకుంటుంది, కానీ ఎప్పుడు ఆ రాణి పోలిక రాదు. నేను ఆ మాట చెప్పను, నా నోటితో నేను ఉచ్చరించను. నా తలంపు ఏంటంటే, శరీరము గురించి మనము భౌతికంగా ఎంత ఆలోచిస్తే, ఇక్కడ అంటున్నాడు మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడింది. ఎందుకు? అక్కడ రాయబడుతూ వచ్చింది. మీ దేహము చదువునన్నా ఆలయమై ఉన్నదని. ఇప్పుడు నా ప్రాబ్లం అంతా అది. ఇక్కడ ప్రాబ్లము శరీరము. ఎక్కడ ప్రాబ్లం అంటే, ఇప్పుడు ఆలోచన ఎక్కడికి మారిపోయిందంటే, ఇది పరిశుద్ధాత్మ దేవునికి అంటే ఆలయం అంటే ఏంటి? పరిశుద్ధ ఆత్మ అంటే పరిశుద్ధత కలిగిన ఒక ఆత్మ మనలో నివసిస్తుంది అంట. బాగా గమనించండి, నా వైపు చూస్తే వినాలి, ఎవరు అటు ఇటు తిరగొద్దు. ఆ సుగంధమ్మ గారిని కొంచెం, అమ్మా సిస్టర్ మీరు లేవండి, మీరు అట్లా దేవుని మందిరంలో అలా ఉంటే మిగతా వాళ్ళు చుట్టేస్తుంది. ఇప్పుడు ఇది
అలాగనా ఎట్టి పరిస్థితుల్లో దేవుని మందిరానికి వచ్చి పడుకుంటే ఇమీడియట్గా అది నాకు చాలా గొప్ప బాధాకరమైన విషయం. ఇంటి దగ్గర ఉంటే నిద్ర రాదే, నాకు అదే అర్థం కాదు. ఎంతో ప్రయాసపడిన దేవుని మాటలు వినాలి బిడ్డలారా. నిజమే, శరీరం అలసిపోతుంది, కానీ కొంచెం సేపు ఒక 45 నిమిషాలు దేవుని మాటలు వినండి. ఆవిడ నిజంగా చాలా ప్రాబ్లం ఉంది, కానీ తప్పదు. వాళ్ళ కలెక్టర్ దగ్గరికి వెళ్ళాం, ఆయన ఏదో మాట్లాడుతున్నాడు అన్నట్టు ఆ కలెక్టర్ గారు ఎలాగుంటాడు, ఇమ్మీడియట్గా ఏయ్ పట్టుకొని బయటికి తీసుకెళ్ళిపోయాను అంటారా లేదా? గ్రామ పంచాయతీ పనిచేస్తున్నట్టు గ్రామ సర్పంచ్కే మనం భయపడితే, మండల రెవెన్యూ ఆఫీసర్కే భయపడితే, జిల్లా అధికారి అయినటువంటి కలెక్టర్కే భయపడితే, రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రికే భయపడితే, మన దేశ ప్రధానమంత్రికే భయపడితే, సర్వ ప్రపంచాలకి రారాజైన యేసు ప్రభుకి భయపడమా? భయపడమని కాదు, భయపడతాం. కానీ విచిత్రం ఏంటంటే బలహీనత. ఆ బలహీనత మనం ఏం చేయాలా? ఆ క్షణంలో మనం ఏం చేయాలా? త్యజించాలి. పడుకోవద్దు. దేవుని మందిరం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ దేహము లేక ఈ శరీరము దేవుని అనగా పరిశుద్ధాత్మకు ఆలయం అంటే యేసు ప్రభు ఇందులో ఉన్నాడు. ఉన్నప్పుడు మరి శరీరముని ఎంత జాగ్రత్తగా మనం కాపాడుకోవాలా లేదా? అంటే అర్థం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారి తండ్రి అయిన దేవుణ్ణి ఎలాగా ఆయన సంతోషపరిచాడంటే, పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో మొదటి పేతురులో ఏం చెప్పాడు? ఆయన శరీరమందు శ్రమ పడ్డాడట. శ్రమ పడ్డానికి ముందు ఇంతకీ ఏ శరీరాన్ని ఆయన కలిగి ఉండాలి? మీరు ఆలోచన చేయాలి. 3 శరీరాలు చెప్తాను. శరీరంలో 3 పని చేస్తాయి. శరీరంలో ఏం పని చేస్తే ఆ 3టిని మనం త్యజించగలిగితే ఈజీగా చూడండి. ఒక 3 మాటలు చెప్తాను. రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతురు, ఆత్మానుసారులు మనసునుంతురు. నెంబర్ 1 బాగా గమనించండి. శరీరములో ఒక మనసు పనిచేస్తుంది, దానినే శరీరానుసారమైన మనసు అంటారు. నెంబర్ 1 అలా గుర్తుపెట్టుకున్నాను. 2వది రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 13వ వచనం. క్షమించండి, 8వ అధ్యాయం 8వ వచనం. కాగా శరీర స్వభావము గలవారు, అది లెక్క. మొదటిది శరీరానుసారమైన మనసు, 2వది శరీరానుసారమైన స్వభావం. 3వది 8వ అధ్యాయము 13వ వచనం. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉన్నారు. చాలు, 3 మాటలు. నానా వినండి. ఈ దేహము దేవుని యొక్క ఆలయము, ఇది దేవుడు మనకు అనుగ్రహించినటువంటి శరీరము అని మనం గుర్తించుకుంటే 3 పని చేయకూడదు మనలో. శరీరానుసారం మన మనసు, శరీరానుసారమైన స్వభావం, శరీరానుసారమైనటువంటి ప్రవర్తన. 3 రకాలు చెప్తాను, కూడా ఆలోచండి. మనసు ఆలోచనలకు కేంద్రం. మనసు నీ ఆలోచనలు పుట్ట ఎక్కడ అవుతుంది? ఈ మనసులో పుట్టినటువంటి ఆలోచన దేనిలోకి మారుతుందంటే స్వభావంలోకి వస్తుంది. ఈ స్వభావంలోకి వచ్చింది ప్రవర్తనలోనికి అంకురార్కం చేస్తుంది. మీకు అర్థమైంది నేను చెప్పిన మాట? దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన శరీరానుసారమైన మనసు లేదు. నెంబర్ 1 శరీరానుసారమైన స్వభావం లేదు. నెంబర్ 3 శరీరానుసారమైన ప్రవర్తన కూడా లేదు. అంటే నెంబర్ 3 నేను చెప్పాలనుకుంటున్నాను. నెంబర్ 1 ఈజ్ మనసు స్పిరిచువల్, ప్రవర్తన ఫిజికల్, స్వభావం ఎమోషనల్. మళ్ళీ చెప్తున్నాను. ఒక వ్యక్తి శరీరానుసారముగా మనస్సులో ఉన్నాడంటే స్పిరిచువల్గా ఎప్పుడు చచ్చిపోయాడు వాడు. అంటే అర్థమైతే ఆత్మ సంబంధమైన విషయాల్లో, ఆత్మానుసారమైన విషయాల్లో, దేవుని సంతోషపరచాల విషయాల్లో ఎప్పుడు చచ్చిపోయాడు వాడు. వాడు రక్షణ మాత్రం పొందుకున్నాడు ప్రియమైన వాళ్ళరా, వాడు బాప్తీసు మాత్రం పొందుకున్నాడు, కానీ మనసంతా శరీరానుసారమైన మనసే. నీ మనసు కరెక్ట్గా ఉండాలా. 2వది
మనసు ఒకవేళ చెడిపోతే స్వభావం చెడిపోతుంది. మరి ఆ స్వభావం అంతా కూడా, అందుకే మన స్వభావం 2 రకాలుగా పోలిస్తాడు. 2 స్వభావాలు చెప్పండి. మొదటి స్వభావం కుక్క స్వభావం, 2 పంది స్వభావం. మనసు చెడిపోద్ది అంటే అర్థం ఏంటి సార్? కక్కిన దానికే ఆశపడు అంటే అర్థమైతే విడిచిపెట్టినటువంటి లోకాశలు, విడిచిపెట్టిన లోక మర్యాదలు, విడిచిపెట్టిన లోక పోకడలు, విడిచిపెట్టినటువంటి లోక పితృపారంపర్య ఆచారాలు, విడిచిపెట్టినటువంటి లోకపు వ్యవహారాలు, అన్నీ లోకానుసారమైన మనసే పనిచేస్తుంది. లోకానుసారమైన మనసు పనిచేసినప్పుడు మన సృష్టికర్త అయిన మన భర్తని ఎప్పుడూ సంతోషపరచలేం. యేసుక్రీస్తు ప్రభువారు ఆ 30 సంవత్సరాల జీవితంలో ఆయన శరీరానుసారమైన మనసు మీద, శరీరానుసారమైన మనసు కలిగి శరీరము వాటి మీద ఎప్పుడు కూడా లేదు. ఎప్పుడు తన ఆలోచన ఏంటంటే ఈ దేవుణ్ణి ఎలా సంతోషం, ప్రభా నా మనసు ఆత్మీయంగా ఉందా అని చెక్ చేసుకునేవాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న వారందరిలో ఎంతమందికి మనసు ఉంది? నాకు కూడా మనసు ఉందని చేతులు ఎత్తండి. నాకు లేదా? మీకు ఎవరికి లేదా మనసు? మీరు చాలా జడిసిపోయి చేతులు ఎత్తడం లేదు ఎవరును. శరీరానుసారమైన మనసా, ఆత్మానుసారమైన మనసా అని నేను అడగను, కానీ మనందరికీ మనసు ఉంది. కాబట్టి ప్రియమైన వారలారా, మనసుకున్న పెద్ద రోగం ఏంటో తెలుసా? మారిపోద్ది. ఒకడు అన్నాడట, నీకు మనసు అంటే విలువేటో తెలుసా అంటే, ఏంటి అన్నాడు. మారిపోయేటట్టుదైతే అది మనసు ఎందుకు అవుతుంది అన్నాడట. ఏంటట? మారిపోయేటట్టుదైతే నిజమా? నేను పాత రోజుల్లో విన్నాను. అది మారిపోయేది కాదు మనసు. ఈజీగా నేను మార్చేస్తాను. ఈజీగానా? నా దగ్గరికి రండి, మనసు మార్చేస్తాను ఈజీగా. ఏది? లోకానుసారంగా దేవుని దగ్గర రావడానికి చాలా కష్టపడాలి, కానీ నాకు బోల్డ్ విలువిద్యలు తెలుసు మనసు మార్చడానికి. ప్రియమైన వారలారా గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు తన తండ్రి అయిన దేవుడిని సంతోషపరచడంలో శరీరానుసారం మనసుని ఏం చేశాడు? చంపేశాడు. అందుకే ఆయన శరీరం అందు శ్రమపడ్డాడు. మనసు శరీరం లాగుతుంది అనిచ్చాడు అంతే దేవుడు. 2 ఆ శరీరానుసారమైన ఆలోచనల్ని స్వభావంలోనికి రాక మునిపే ఏం చేశాడు? ఆత్మానుసారమైన స్వభావం తీసుకున్నాడు. స్వభావం అంటే అర్థం ఏంటి? ఆత్మానుసారమైన స్వభావం అంటే అర్థం ఏంటి? ఒరే నీ స్వభావం మారదా అని అంటాం. అంటే అర్థం ఏంటి? శరీరానుసార స్వభావం అంటే స్వభావం అంటే నీ గుణం. 3వది ఆలోచనలు కనబడవు. జ్ఞాపకం చేసుకోండి, ఆలోచనలు స్వభావం కొంచెమే కనబడుతుంది, అంతగా తెలియదు. తెలుసా మీకు? స్వభావం కొంచెమే కనబడుతుంది, కానీ ప్రవర్తన మొత్తం బాహాటం అయిపోతుంది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రవర్తనని పట్టుకుందామని, ఆయన స్వభావాన్ని పట్టుకుందామని, ఆలోచన పట్టుకుందామని 33.5 సంవత్సరాలు యమదూతల్లా తిరిగారు పరిసయ్యులు మొత్తం, యూదులు మొత్తం. కానీ ఒక్క దగ్గర కూడా దేవాది దేవుడు అన్నాడు, నాలో పాపం ఉందని ఎవడైనా స్థాపించగలడా? అది గ్రేట్. ప్రభు బల దగ్గరికి వస్తున్నాం సరి చేసుకోవడానికి సిద్ధపడినప్పుడు గమనించండి, ఒక వ్యక్తి శరీరానుసార మనసు, శరీరానుసారమైన స్వభావం, శరీరానుసారమైన ప్రవర్తన ఈ 3 నేను ఎలాగ చేయగలను అని ఒకవేళ మీరు అడిగితే నేను 3 టిప్స్ చెప్తాను. ఆ 3 మనం చేయగలిగితే ఈజీ. నెంబర్ 1, శరీరానికట 3 ఉంటాయి, బాగా గమనించండి. మొదటిది శరీరపు కోరికలు, నెంబర్ 2 శరీర క్రియలు, 3 శరీర కల్మషం. ఎందుకు ఈ 3 చెప్పాను? ఈ 3 బైబిల్లో ఉన్నవి. నెంబర్ 1 శరీర కోరికలు. శరీరానికి ఎన్ని కోరికలు? నాకు శరీరానికి కోరిక లేని వాళ్ళు చేతులు ఎత్తండి అని అడిగాను అనుకో, అందరూ కూడా ఎత్తకుండా ఉంటారు నాతో సహా. నెంబర్ 2 శరీర క్రియలు. కోరికలు కాస్త క్రియలుగా మారితే క్రియలు కాస్త కాలుష్యముగా మారిపోతాయి. 3 మాటలు వింటున్నారు? ఈ మాటలు నేను చెప్పిన మాటలు: కోరికలు, క్రియలు, కల్మషం. అందుకే అంటాడు, శరీరానికి అంటుకున్న కల్మషము పవిత్రం కడగబడాలి. నానా దేవుని సంతోషపరచడంలో ఈ 3 యేసు ప్రభు వారిలో ఆయన కూడా మన బలహీనతలు యందు సహానుభవము. యేసు ప్రభు శరీరంలో ఉన్నాడు. గమనించండి, యేసు ప్రభు యొక్క కోరికలు ఏం చేశాడు తెలుసా? ఆయన అదుపు పట్టాడు. యవ్వనుడు, నిండు యవ్వనుడు. మీరు అనొచ్చు,
ఆయన పాపము లేదు కదా, ఆయన పాపము చేయలేదు కదా, ఆయన పాపము లేనివాడు కదా, ఇవి కూడా ఉంటాయంటే నేను అంటాను, ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువులు అవే ప్రేరేపించలేనప్పుడు మీరు గమనించండి, పాపము లేని వాడిగా ఉన్నాడు. మీకు అర్థమైందా? ఆయన మన పాపముల సహా చెప్పండి బలహీనతలలో, మరి ఆయనకు బలహీనతలు ఏంటి? పాపపు శరీరానికి బలహీనతలు మాత్రమే ఉంటాయి, అవునా కదా? అందుకే ఆయన పాపపు శరీర ఆకారముతో తండ్రి అయిన దేవుడి లోకానికి, ఆలోచన చేయండి, పాపపు శరీరాకారముతో అంటే యేసుక్రీస్తు ప్రభువారు మన యొక్క బలహీనతల గుండా వెళ్ళాడు. కానీ తండ్రిని ఎక్కడ సంతోషపరచకుండా ఈ శరీరం అడ్డుపడుతుందని చెప్పి శరీర కోరికలను అదుపులో పెట్టాడు, శరీర క్రియలని అణిచివేశాడు లేక చంపాడు, శరీరం యొక్క కల్మషాన్ని ఎప్పటికప్పుడు కడుక్కునేవాడు. ఈరోజు మన జీవితంలో నీ శరీరము యొక్క కోరికలేంటో నీకు తెలుసు. నీ శరీరము ఏది కాంక్షిస్తుందో, ఏది వాంఛిస్తుందో, ఏది కోరుకుంటుందో మనకు తెలుసు. ఈ దేహం అండి అన్నిటి కొరకు అంత చక్కగా ఆలోచిస్తాం. మంచి డ్రెస్ వేయాలని, మంచి ఆర్నమెంట్స్ పెట్టుకోవాలని, మంచి శారీస్ కట్టుకోవాలి, మంచి బట్టలు వేసుకోవాలని. కానీ ఈ శరీరము దేవుని వలన మనకు అనుగ్రహింపబడి పరిశుద్ధాత్మ దేవునికి ఆలయం ఉన్నదని నువ్వు ఎరిగితే ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మని దేవుడు మనకు అనుగ్రహించాడు. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయములు అంటాడు, తండ్రి అయిన దేవుడు మనకిటట శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనే మనకు దయచేశాడు, కానీ పిరికితనము గల ఆత్మను. ఇంద్రియ నిగ్రహము. ఈ రోజుల్లో నేను ఒక్క మాట మీకు జ్ఞాపకం చేస్తాను. అందరికి ఇంద్రియాలు ఉన్నాయా లేవా? ఇంద్రియాలు అంటే అర్థం ఏంటి? మళ్ళీ ఇంద్రియాలు అంటే జ్ఞానేంద్రియాలు అంతది తెలుగా ఇంగ్లీషా? ఇంద్రియ నిగ్రహాలు. తెలుగు మాస్టర్ గారు, ఇంద్రియ నిగ్రహం అంటే అర్థం ఏంటండి? ఇంద్రియ నిగ్రహం అంటే ఇంద్రియాలు అంటే అవయవాలు అంతే, జ్ఞానేంద్రియాలు కాదు. ఇంద్రియములు అంటే అవయవాలు. ఇంద్రియాణం నయనం ప్రధానం అంటే అర్థం ఏంటి? మనకున్న అవయవాలు కళ్ళు ప్రధానమని దాని అర్థం. ఇటువంటి ఇంద్రియ నిగ్రహం అంటే మన అవయవాలని నిగ్రహించుకొనుట. ఇప్పుడు ఒక మాట, ఇక్కడ మన జీవితాల్లో నీ అవయవాలు ఎప్పుడు కూడా భయంకరంగా ప్రేరేపిస్తాయి. చూడండి, ఆ మాట మీకు చూపిస్తాను. మొదటి కొలసీలు రాసిన పత్రికలో 3 అధ్యాయం 5వ వచనం. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వం, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మధ్య మీదకు వచ్చును. పూర్వం వాటి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి, అమ్మో, ఏ వ్యక్తి అయితే శరీర కోరికలు నియంత్రించుకోడో, ఏ కోరికలు ఇవి? మంచి చీర కట్టుకోకూడదనా? అలా చెప్పాడు దేవుడు. ఏం చెల్లి? మంచి బంగారం పెట్టుకోవద్దనా? దేవుడి యొక్క కాన్సెప్ట్ వేరు, మన కాన్సెప్ట్ ఏమో ఇంకొకటి. ఇక్కడ అంటున్నాడు, జాగ్రత్త, నీ శరీరము జారత్వాన్ని కోరుకుంటే, నీ శరీరము వ్యభిచారాన్ని కోరుకుంటే, నీ శరీరము అపవిత్రతను కోరుకుంటే, మన శరీరాల కామాతురతను కోరుకుంటే, ప్రేరేపించబడితే, ఈరోజు యవ్వన బిడ్డలు ఇక్కడ కూర్చున్నారు. శరీరం యొక్క బలహీనత నేను ఎరుగుదును, ఆ ఏజ్లో నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు ఎరుగుదురు. కానీ ఒక విషయం చెప్తాను బిడ్డలారా, నిజమే, బలహీనతలు ఖచ్చితంగా ఉంటాయి. కోరికలు అణుచుకోవడం చాలా 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 కష్టం, చెప్పినంత ఈజీ కాదు. కానీ శరీరం అందు పని చేస్తున్నటువంటి ఈ అవయవాలు కానీ పొరపాటున దుర్నీతి సాధనాలుగా మనం అప్పగిస్తే, గమనించండి ఒక మాట, పరిశుద్ధాత్ముడు లోపల ఉంటాడు, ఆయన కృంగిపోయి ఏడుస్తూనే ఉంటాడు. అందుకే శరీరం చాలా పవిత్రంగా కాపాడుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి యవ్వన బిడ్డలు, పెండ్లి కాక మునుపు నీ శరీరాన్ని అపవిత్రపరచుకోవద్దు సుమి, జాగ్రత్త. నీ శరీరం అపవిత్ర అవ్వడానికి ఛాన్స్ మొట్టమొదటి ద్వారం కళ్ళు, జాగ్రత్త. యవ్వనస్తులు మాత్రమే కాదు, ఈ రోజుల్లో పెండ్లు అయిన వారు కూడానా ఎలాంటి వ్యవహారాలు తెలుసా? కామ ఆతురత.
ఆ మాట ఎంత తెలుసా? దేవుడు ఈ మాట మీకు చెప్పకుండా నేను విడిచిపెట్టకూడదు. యోధాపత్రిక 4వ వచనం. ఏలయనగా కొందరు రహస్యముగా చొరబడి ఉన్నారు, వారి భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వం మనకు దుర్వినియోగ పరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభువైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే. వినాలి మాట. ఎవరైనా ఒక్కసారి యేసు ప్రభు నమ్మిన తర్వాత నీ శరీరము వచ్చినటువంటి ప్రేరేపణలు నా వైపు వినాలి, మాట్లాడద్దు. దేవుడు మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా వినండి. ఎవరైనా సరే ఈ కామాతురత అనేది మానవుల్లో ప్రవేశించినప్పుడట, ఆ కామాన్ని నియంత్రించడానికి నీకు శక్తి లేదు అనేటప్పుడు, దేవా నేను నీ శోధనలో పడిపోతున్నాను, నేను చూడకుండా ఆపలేకపోతున్నాను, నేను వెళ్ళకుండా ఉండలేకపోతున్నాను, దాన్ని నేను జయించలేకపోతున్నాను అనే టైంకి దేవుని పాదాల దగ్గరికి వస్తే దేవుడట కొంత కృపను అనుగ్రహిస్తాడట. నువ్వు ఈ కృపను ఆధారం చేసుకొని ఆ కామాతురతను నువ్వు జయించాలి. ఒకవేళ జయించకుండా నాకు దేవుడు కృప అనుగ్రహిస్తున్నాడని ఆ కృపని ఆధారం చేసుకొని మరికంత పాపములోనికి కామాతురతనికి వెళ్ళిపోతే, ఐఎమ్ రియల్లీ సారీ టు సే దిస్, నువ్వు భక్తిహీనతలోకి వెళ్ళిపోతావు. వాడు భక్తి పరుడుగా ఉండవలసిన వాడు బలత్కారుడిగా మారిపోయి దేవుని యొక్క కృపని విసర్జిస్తాడట. యేసుక్రీస్తు ప్రభుని విసర్జిస్తాడు అన్నాడు, ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపడు. ప్రియ సహోదరుడా, దేవుని తీర్పు మన మీదకి వస్తుంది. జాగ్రత్త, మామూలు విషయం కాదు. దేవుడు ఇక్కడ కూర్చున్న మనలో ఎవరిని విడిచిపెట్టాడు. ఎందుకో తెలుసా? దేవుడు నీకు కృపను అనుగ్రహిస్తున్నాడు. జాగ్రత్త. అన్నిటికంటే ముఖ్యంగా ఈ దేహము దేవునికి ఆలయమని గుర్తుంచుకుందాం. మన దేవుడు లోపలున్నాడు, ఆలయాలలో ఉండడు, గుడి గోడలలో ఉండడు, గుడిలో ఉంటాడు. నీ శరీరము ఒకవేళ ఆ కామాతురతకి ప్రేరేపిస్తే, నేను ఎందుకు ఇంత నిష్పక్షపాతంగా పక్షపాతం లేకుండా ఉన్నట్టు దేవుని వాక్యం చెప్పడానికి కారణం ఏంటంటే, దేవుడు నాలో పెట్టిన భారం శరీర కోరికలను, శరీర క్రియలు. కోరికలు కాస్త అణుచుకోకపోతే అది క్రియలుగా మార్పు చెందితే అంటాడు, ఆత్మ చేత శరీర క్రియలను చంపండి. పరిశుద్ధాత్మ దేవుడు లోపల ఉన్నాడు. దేవా నేను చంపుకోలేకపోతున్నాను, అణుచుకోలేకపోతున్నాము, అదుపు పెట్టలేకపోతున్నాను, అణిచివేయలేకపోతున్నాను, నాకు సహాయం చేయవా. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఒక అక్క చెప్పిందట, ఒరే నేను బాప్తీసం తీసుకున్నాను, బాప్తీసం తీసుకున్న తర్వాత కూడా నేను పాపంలో ముందు దానికంటే ఎక్కువ పడిపోయాను, దయచేసి బాప్తీసము తీసుకోవద్దు. ఎంత చక్కగా చెప్పిందో చెల్లి. మరి ఆ చెల్లి ఎవరో? నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, పాపము ప్రేరేపించబడడం రోగమైతే బాప్తీసం తీసుకున్న తర్వాత యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము మందు. రోగం ఉంది, ఏ మందు వేసుకోవాలో తెలుసు, రెడీగా ఉంది, వేసుకుంటే సరిపోదా? నువ్వు పాపంలో ఉన్నావు, రోగంతో ఉన్నావు, నీకు డాక్టర్ లేడు, మందు లేదు, ఏం చేస్తావు? చచ్చిపోతావు. నువ్వు చచ్చిపోతే ఎక్కడికి వెళ్తావు? అది వ్యవహారం. బాప్తీసానికి దానికంటే ఈరోజు బాప్తీసాల కొరకు వెయిట్ చేస్తున్నటువంటి ఇంకా తీసుకోకుండా దేవుడు ఈరోజే నిన్ను పిలిస్తే, అమ్మో బాప్తీసం తీసుకున్న తర్వాత మీరు గమనించండి, ఇక్కడ కూర్చున్న వారికి చాలా సందేహం ఉంటుంది. బాప్తీసం తీసుకున్న వాళ్ళందరూ పవిత్రంగా ఉండరు, ఎప్పుడు ఉండరు. అలా ఉంటే బాగాలేందుకు? మీకు అర్థమైంది నేను చెప్పిన మాట? పవిత్రం అంటే నా ఉద్దేశం ఏవో పెద్ద పెద్ద తప్పులు కాదు. చిన్న తప్పు చేసిన హృదయంలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవునికి నేను తప్పు చేసిన లెక్క ఒప్పజెప్పాలనేటువంటి ఒక విధానముతో, దేవా ఇగో చూడకూడదు అనుకోకుండా చూశానయ్యా, మాట్లాడకూడదు మాట్లాడానయ్యా, వినకూడదు వినానయ్యా, చేయకూడదు చేశాను, ఉంటుందా లేదా? చిన్న తప్పు చేసిన ప్రియమైన వాళ్ళరా ఆ మనస్సాక్షి గద్దించేస్తుంది. నువ్వు బాప్తీసం తీసుకోవాలని చూడే జానేదో యార్ కోయి బినాయి హోగయా. తమ్ముడు హిందీ కరెక్టేనా? ప్రియమైన వాళ్ళరా, బాప్తీసమును ఆలస్యం చేయొద్దు. నీ బిడ్డలకి ఎవరికైనా బాప్తీసం దేవుడు కనికరిస్తాడు. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్తిలడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. కోరికలు, క్రియలు, కల్మషం, శరీరానికి అంటుకున్న కల్మషం పవిత్రపరచబడ్డానికి ఇగో మన ముందున్నటువంటి యేసు ప్రభు రక్తం కడుగుతాడు దేవుడు.
ఎవరు నీతిపరులు కాదు, ఎవరు యథార్థవంతులు కాదు. మనం నీతిగా యథార్థగా సంపూర్ణంగా కొట్టుగా దాని కొరకే దేవుడు ఏం చేస్తున్నాడు? రెండు చెప్పేశాను. మొదటిది బర్త్, నూతన జన్మ. రెండోది నూతన శరీరం. ఈ శరీరం ద్వారా దేవుణ్ణి మహింపరచాలి, అది మనకున్నటువంటి ఆలోచన. ఈరోజు శరీర స్వభావం కలిగి ఉన్నా, శరీరం అయినటువంటి మనసు కలిగి ఉన్నా, శరీర ప్రవర్తన కలిగి ఉంటే ప్రవర్తన విడిచిపెడదాం, స్వభావం మార్చుకుందాం, శరీర మనసును ఆలోచనలు తొలగించేద్దాం. ఎందుకో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కాబట్టి శరీర కోరికలు, శరీర క్రియలు, శరీర కల్మషం వాటిని కడుక్కుందాం. మూడవది ఆ మాట చదివి మనం ముగింపులోకి వస్తాం. చూడండి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులు నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు. ఈ మాట అండి యేసుక్రీస్తు ప్రభువారు అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాయక మునిపే ఆయన కీర్తన గ్రంథం 40 అధ్యాయం 7వ వచనంలో చెప్పాడు. చూడండి, కీర్తన గ్రంథం 40 అధ్యాయము 7వ వచనం. పుస్తకపు నానా సొట్ట వేరు, సుట్టు వేరు. సుట్టు కాస్త సొట్ట, సొట్ట కాస్త సుట్టు అనకండి. పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. నీ ధర్మశాస్త్రమును నా యొక్క ఆంతర్యములో ఉన్నది. ఇక్కడ ప్రాముఖ్యమైన మూడోది ఏంటంటే బుక్, న్యూ బుక్. ఏంటంటే న్యూ బుక్ ఏది? మనకి చాలా పుస్తకాలు చదివి ఉంటారు మనం, కానీ ఇక్కడికి వచ్చాం, కొత్త పుస్తకం వచ్చింది. ఏంది ఇది? క్రొత్త నిబంధన, పాత నిబంధన కాదు. క్రొత్త నిబంధనలోనికి వచ్చిన ప్రతి ఒక్కరూ, నేను చెప్తాను, దేవుణ్ణి సంతోషపరచాలంటే అకార్డింగ్ టు ద బుక్ యూ లివ్, దట్స్ ఆల్. అంటే అర్థం ఏంటి? క్రొత్త నిబంధన వాక్యానుసారంగా నువ్వు బ్రతికితే చెప్పండి, అంతే కదా. నీ గ్రంథపు చుట్టలో రాసిన దాని ప్రకారం నేను నీకు వచ్చాను ప్రభా. నువ్వు రాయకుండా ఏం లేదు. నువ్వు ఏదైతే రాసావో నేను అదే చదివాను, నువ్వు ఏదైతే రాసావో దాన్ని ధ్యానించాను, నువ్వు ఏదైతే రాసావో దానినే నేను పట్టించాను, నువ్వు ఏది రాసావో దాని ప్రకారమే జీవిస్తున్నాను, దాన్ని నాన్నే వింటున్నాను, దాని ప్రకారమే నా బ్రతుకుని కొనసాగిస్తున్నాను అని ఎవరైతే మనసులో ఉంటుందో, ఈరోజు నేను చెప్పబడుతున్న వాక్యం అదే. దేవుడు ఏం చెప్పాడో దాని ప్రకారం మన బ్రతుకులు, మన జీవితాలు ఉంటే దేవుని సంతోషపరచొచ్చండి. అయిపోయింది. నేను చెప్పనా, ఎవరైతే దేవుని సంతోషపరుస్తాడో ఆ రోజు ఆకాశము నుండి తన ప్రియకుమారుడు తన జన్మము నుంచి 30 సంవత్సరాలు తన యవ్వన జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారు పలికిన మాట ఏం పలికాడు? ఈయన నా ప్రియకుమారుడు. ఇది మొదటిది. ఆయన సంతోషిస్తాడట. అప్పుడు రెండోది ఎక్కడికి వెళ్తాడో తెలుసా? చూడండి, ఆ మాట చెప్పి నేను ముగిస్తాను. మత్తయి సువార్త 17వ అధ్యాయం. మత్తయి సువార్త 17వ అధ్యాయం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 5వ వచనం. ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఇప్పుడు రెండో స్టేజ్కి వచ్చింది. ఏంటట? నేను చెప్తాను ఒక మాట, అక్కడున్న వాళ్ళందరికీ చెప్తున్నాడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తాను. ఇప్పుడు ఈయన మాట వినండి. 1 నుంచి 30 సంవత్సరాల వరకు ఎవరు మాట విన్నాడు? దేవాలయంలోని బోధకులు చెప్పిన బోధ వింటూ బ్రతికాడు. ఎన్ని సంవత్సరాలు ట్రైనింగ్ తీసుకున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు? 30 సంవత్సరాలు దేవుని మందిరంలో ఉండి వాక్యం చెప్పడం కొరకు. 3.5 సంవత్సరాలకి ఎన్ని సంవత్సరాలు తీసుకున్నాం ట్రైనింగ్? 30 సంవత్సరాలు. మనకు 2 ముక్కలు వస్తే చాలు. ఇంకా నాకు మించిన బోధకుడు లేడు, నాకు మంచిన సువార్తకుడు, నాకు మంచిన పాటగాడు లేడు, నాకు మంచిన ఎవడు లేడు అనుకుంటాం. యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చిన ప్రతిదీ ఒక మాదిరి. మనకు అర్థం కాక మనం ఏమి చేయలేకపోతున్నాం. ఈరోజు నేను చెప్తున్న ప్రాముఖ్యమైన మాట, దేవుని వాక్యానుసారంగా మనం ఎవరైతే బ్రతుకుతామో దేవుణ్ణి సంతోషపరుస్తాం. అక్కడేమో దేవుని సంతోషపరిచి ఎవరైతే సంతోషపరుస్తాడో దేవుడు ఏమంటాడా? ఈయన మాటను ఇక నుంచి వినండి, ఇది అధికారం. ఏంటట? ఈయన నా ప్రియకుమారుడు, ఇక నుంచి ఈయన మాట వినండి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అధికారి అయిపోయాడు. నీ జీవితంలో, నా జీవితంలో
దేవాది దేవుడిని ఎప్పుడు సంతోషపరుస్తాడో నేను చెప్తాను, ఖచ్చితంగా చెప్పగలను. ఇక్కడ ఉన్న మనందరినీ దేవుడు ఒక అధికారులుగా తయారు చేయగును గాక. ఈరోజు అట్లా చేసుకుందాం. నూతన జన్మము ద్వారా దేవుడిని ఏమైనా సంతోషపరుస్తున్నామా? నూతనమైనటువంటి శరీరం అనగా దేహము ద్వారా దేవుడికి అనుగ్రహించిన దీని ద్వారా మనం ప్రభుని ఏమైనా సంతోషపరుస్తున్నామా? నూతనమైన క్రొత్త నిబంధన ఆధారంగా మనం ఏమైనా బ్రతుకుతున్నామా? అలా బ్రతికితే దేవుని మనం సంతోషపరిచినట్లే. ఈ ప్రపంచంలో ఎవరిని సంతోషపరచక్కర్లేదు. ఒక్క దేవుడిని సంతోషపరిస్తే ఆయన అంటాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను, ఈయన మాట దేవుడి మాటలు దీవించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.